క్యాటరాక్ట్ని తగ్గించడంలో కాల్కేరియా ఫ్లోరు, కాలీమూరు ఈ రెండు మంచి పాత్ర వహిస్తాయి. ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. అదేవిధంగా ముఖానికి సంబంధించి ఈ దవడలు వాయటం లాంటిదో, అలాగే నొప్పులు లాంటివి అనిపించి ముఖానికి పక్షవాతం వస్తుందేమో అనే అనుమానం కలిగిన సందర్భంలో ఈ మందుని, ఈ కాలీమూర్ని వాడుకోవటం ద్వారా ఆ పక్షవాతం రాకుండా నిరోధించవచ్చు. నోటికి సంబంధించి మనకి నోటిలో నాలుక మీద తెల్లని మందం ఏర్పడి, అలాగే శ్లేష్మం కూడా చిక్కగా తెల్లగా ఉన్న సందర్భాల్లో ఈ లవణాన్ని మనం లోపంగా గుర్తించి వాడుకోవచ్చు. పంటి కురుపులు వచ్చి అవి చీము పడతాయేమో అనే పరిస్థితుల్లో వెంటనే గుర్తించి ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా అవి చీము పట్టకుండా వెంటనే తగ్గిపోయే విధంగా ఈ లవణం చేస్తుంది. అలాగే ఈ పంటి సలుపు అంటాం, ఈ పంటి సలుపు సమస్యలకి ఈ లవణం బాగా ఉపయోగపడుతుంది. చెవుడు, కొత్తగా చెవులకు సంబంధించి చెవుడు వచ్చింది అనే వారికి ఈ లవణం వాడినట్లయితే కొంత ఉపశమనం ఉంటుంది. అలాగే చెవి దగ్గర వాపులు ఎలాంటి సమస్యలకి ఈ లవణం పనిచేస్తుంది. ఒక చెవి దగ్గరే కాదు, ఎక్కడైనా శరీరంలో వాపులు ఉండి ఉన్నట్లయితే ఫెరంఫాస్తో కలిపి దీన్ని వాడుకున్నట్లయితే, ఈ కాలీమూర్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ ముక్కు విషయంలోకి వచ్చేసరికి ముక్కు నుండి వచ్చే స్రావాలు తెల్లగాను చిక్కగాను దుర్వాసన కొడుతున్నట్లయితే, అలాగే ముక్కు దెబ్బడ వేసిన, జలుబు చేసి ముక్కు దెబ్బడ వేసినట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. అజీర్ణ సమస్యల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. అజీర్ణ సమస్యల్లో కాలీమూర్ అద్భుతంగా పనిచేస్తుంది. కొవ్వు పదార్థాలు, అలాగే పప్పు దినుసులతో కూడిన ఆహారం తినటం వలన వచ్చిన అజీర్ణాన్ని ఇది సరిచేస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వలన కడుపు వాయుపూరితమైతే ఈ లవణం బాగా పనిచేస్తుంది. అలాగే ఈ సిఫిలిసిస్ కేసుల్లో కూడా ఈ వాయువు బాగా పనిచేస్తుంది.